హై హలో టమాటా ఎగ్ కర్రీ ఇలా ఎప్పుడైనా చేశారా? చేయకుంటే వెంటనే వెళ్ళి ఇలా ఒకసారి చేసి చూడండి. చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలో తింటే మస్తు ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. కూరగాయలు ఏమీ లేనప్పుడు టమాటోస్ ఎగ్స్ ఉంటే చాలా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే వీక్లీ మార్కెట్కి వెళ్తాను. వెజిటేబుల్స్ ఏమన్నా తేవాలంటే పిచ్చిలేస్తుంది. ఏం తేవాలి, ఏం వండాలి డైలీ అనేసి. స్కూల్ లంచ్ బాక్స్, మా హస్బెండ్ ఆఫీస్ లంచ్, సో వీటి కోసం అయితే నానా తిప్పలు పడాల్సి వస్తుంది. మార్కెట్కి ఏమో గంటలు వెళ్తాము, కూరగాయలు తెచ్చేవేమో 3-4 రకాలు అంతే. మార్కెట్ ఉన్నప్పుడల్లా మా హస్బెండ్తో నాకు తిట్లు, ఎందుకంటే 2 గంటలు గంటన్నర ఇట్లా వెళ్తాం కదా, సో అందుకోసం ఇంతసేపు పోవడము అని అంటారు. మరి మార్కెట్కి వెళ్తే వట్టిగా నేను అక్కడ ఇక్కడ ఫ్రెష్ కూరగాయలు చూసుకొని తీసుకొని వస్తాం కదా, వాళ్ళలాగా ఖరాబ్ అయినవి తీసుకొని వస్తామా ఏంటి? మా హస్బెండ్ అయితే అసలు మార్కెట్కే పంపించాను. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడే పంపిస్తాను. పంపిస్తే మాత్రం కూరగాయలు ఎలా తెస్తాడు? అన్ని పురుగులు ముదిరిపోయినవి తీసుకొస్తాడు. సో అందుకోసమైనా నేనే వెళ్తాను ఎప్పుడు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే ఉన్నారా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, 4-5 టమాటోస్ ఉంటే ఎప్పుడైతే ఎగ్ టమాటో కర్రీ చేస్తున్నానో ఇదైతే మా ఫేవరెట్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొంతమంది చేస్తారు వాటర్ పోసి, మళ్ళా టమాటోస్ పైన క్యాప్ పెట్టేసి పైన వాటర్ పోసేసి చేస్తారు. అలా ఏం చేయకుండా సింపుల్గా ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంకా తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.